నమస్తే అండి బోసుకుమరి. తెనాలికి సంబంధించినటువంటి కానిస్టేబుల్ ఒక ఆయన కె చిరంజీవి అనేటువంటి ఆయన్ని కొంతమంది దారి కాచి రౌడీ షీటర్లు ఆయన బెదిరించి కత్తులతో బెదిరించి ఆయన మీద దాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తే ఆయన అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోయి కేసు పెట్టాడు. ఆ కేసు పెడితే ఆ ముగ్గురు ఒక రకంగా చెప్పండి 25 సంవత్సరాల వాళ్ళు అంతే కుర్రాళ్ళు. వాళ్ళని తీసుకొచ్చి రోడ్డు మీద కూర్చోబెట్టి కుక్కలను కొట్టినట్టు కొట్టారు. అసలు వాస్తవంగా కుక్కలను కొట్టినట్టు కొట్టారు మామూలుగా పోలీసులు. ఇది ఎప్పుడు కూడా ఎప్పుడన్నా చూసాం. మామూలుగా ఏదన్నా ధర్నా చేస్తున్నప్పుడు లేకపోతే తోపులాట జరుగుతున్నప్పుడు లాఠీ చార్జ్ చేయడం అనేది మనం చూసాం. కానీ ఒకరు కూర్చోబెట్టి మరి స్టేషన్ లో ఇచ్చినటువంటి ట్రీట్మెంట్ లాగా నడి రోడ్డు మీద ఇవ్వటం మాత్రం ఇంతవరకు మనం ఎప్పుడు చూడలేదు. సినిమాల్లో మాత్రమే చూసేవాళ్ళం. ఇది నిజంగా బాగా సంచలనమైంది. ఇంకా సంచలనం అవుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఆ చేసినటువంటి వాళ్ళ మీద మానవ హక్కులని ఆ హక్కులని ఈ హక్కులని ఎవరు కూడా ప్రస్తావించట్లేదు. అలాగే జరగాలని చెప్పేసి ప్రజలు కంప్లీట్ సపోర్ట్ అయితే మాత్రం పోలీసులకు ఇచ్చారు. అంటే పోలీసులు హీరోలు అవుతాను అని అంటే ఖచ్చితంగా ప్రజలు వెల్కమ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పడానికి ఈ సంఘటన ఒక నిదర్శనం. అంటే ప్రభుత్వాలు అనేవి పోలీసులకి సహకరిస్తే ఖచ్చితంగా పోలీసులు ప్రజలకి నచ్చినటువంటి హీరోలు అవుతారని చెప్పడానికి ఈ సంఘటన ఒక నిదర్శనం. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇంతకుముందు దిశ విషయంలో జరిగింది. ఆమె చంపేయటము, ఆ తర్వాత వాళ్ళని ఎన్కౌంటర్ చేయడం కూడా జరిగింది చూసారా. అప్పుడు ప్రజలు పూలతోటి అంటే ఒక రకంగా చెప్పాలంటే పోలీసులకి పూలాభిషేకం చేశారు. అలాంటి సంఘటనలో అంత కాకపోయినా కూడా అలాంటి సంఘటన ఇది. అంటే ఒక రకంగా చెప్పండి పోలీసులకు విపరీతమైనటువంటి సపోర్ట్ వచ్చింది సమాజం నుంచి. ప్లస్ అది కూడా కాకుండా ప్రభుత్వానికి కూడా దాని మీద మంచి పేరు వచ్చింది. వాళ్ళు ఒక కానిస్టేబుల్ అడ్డు పెట్టేసుకొని మామూలుగా ఆయన మీదే కత్తులతోటి వాళ్ళతో బెదిరిస్తారు. అంటే ఇంక సామాన్యుడి పరిస్థితి ఏంటి? లేదు ఆ టైంలో ఒక ఆడబిడ్డ వస్తూ ఉంటున్నట్టు పరిస్థితి ఏంటి? లేకపోతే ఎవరన్నా ఒక జీతం తీసుకున్నటువంటి ఒక సామాన్యుడు ఉద్యోగి అటు నుంచి వస్తుంటాడు, మరి కత్తులు తీసుకుని వాడిని దోచేసుకుంటారుగా, లేకపోతే కొట్టేస్తారుగా, ఆడబిడ్డ అయితే తీసుకెళ్లి చంపేస్తారుగా. మరి ఇట్లాంటి వ్యక్తుల్ని రోడ్డు మీద పెట్టి కొట్టక ఏం చేయాలి? సమాజం మొత్తం అప్రిషియేట్ చేస్తుంది నిజంగా. ఈ విధంగానే పోలీసులకి హీరోలను చేయండి, మేము హీరోలను ఆదరిస్తాం, వాళ్ళకి ఫ్యాన్స్ అవుతాం అనేటువంటి విధంగా సమాజం ముందుకు వస్తుంది. ఈ సంఘటన తెలుస్తుంది దాంట్లో. మరి ఏమైంది చూద్దాం.